అందరికీ నమస్తే. వెల్కమ్ టు రియల్ డేటా అనాలిసిస్ సిరీస్. ఇప్పటి వరకు మన యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ దిస్ వీడియో. ఈరోజు ఎస్క్యూఎల్ టాపిక్ ఇండెక్సెస్. సో ఫస్ట్ మనం అసలు ఇండెక్స్ అంటే ఏంటో చూద్దాం. వాట్ ఈస్ ఇండెక్స్? సో ఇండెక్స్ అనేది డేటాబేస్ ఆబ్జెక్ట్ అనమాట. సో ఈ ఇండెక్స్ ఏం చేస్తుందంటే డేటా రిట్రీవింగ్ స్పీడ్ పెంచుతుంది అండ్ టైంని తగ్గిస్తుంది అనమాట. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 1 crore రోస్ ఉన్నాయి. సో మనకాడ ఒక ఎంప్లాయీస్ టేబుల్ ఉంది, దాంట్లో నియర్లీ 1 crore రోస్ ఉన్నాయి అనుకో. సో నార్మల్గా వితౌట్ ఇండెక్స్ టేబుల్ తీసుకుంటే మనము ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎంప్లాయీ ఐడి 10,500 కావాలి. సో వేర్ ఎంప్లాయీ ఐడి ఈజ్ ఈక్వల్ టు 10,500 అని రాశానంటే నా క్వెరీలో అది ఈచ్ అండ్ ఎవ్రీ రో సెర్చ్ చేసుకుంటూ వచ్చి ఎక్కడైతే ఎంప్లాయీ ఐడి 10,500 ఉంటుందో ఆ రికార్డ్ నాకు ఇస్తుంది అనమాట. సో అలా ఈచ్ అండ్ ఎవ్రీ రో సెర్చ్ చేసుకుంటూ రావడం వల్ల చాలా టైం పడుతుంది. మనం ఇండెక్స్ క్రియేట్ చేస్తే ఈ ఇండెక్స్ ఏం చేస్తుంది అంటే ఆ డేటా మొత్తం ఒక సార్టింగ్ ఆర్డర్లో ఫిజికల్గా స్టోర్ చేసుకొని డేటా రిట్రీవింగ్ని చాలా ఫాస్ట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ రాస్తాను, నేను డెఫినేషన్ ఇక్కడ రాస్తాను ఒకసారి. ఇండెక్సెస్ ఆర్ డేటాబేస్ ఆబ్జెక్ట్స్ used to improve speed and performance of data retrieval అనమాట. ఓకేనా, performance of data retrieval. ఓకే, మనం నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఇండెక్సెస్ చూద్దాం. టైప్స్ ఆఫ్ ఇండెక్సెస్ మనము టోటల్గా 4 టైప్స్ ఆఫ్ ఇండెక్స్ గురించి మాట్లాడుకోవచ్చు. అవి వచ్చేసి క్లస్టర్డ్ ఇండెక్స్, నెక్స్ట్ వన్ నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్, ఆ తర్వాత యూనిక్ ఇండెక్స్, లాస్ట్ వన్ కాంపోజిట్ ఇండెక్స్. సో ఈ క్లస్టర్డ్ ఇండెక్స్ అంటే ఏంటి, నాన్ క్లస్టర్డ్, యూనిక్, కాంపోజిట్, ఇవన్నీ మనం ఒకటొకటి మాట్లాడుకుంటూ వద్దాం. ఫస్ట్ మనము అసలు ఈ క్లస్టర్డ్ ఇండెక్స్ అంటే ఏంటో మాట్లాడుకుందాం. ఓకే, ఫస్ట్ క్లస్టర్డ్ ఇండెక్స్. సో ఈ క్లస్టర్డ్ ఇండెక్స్ ఏం చేస్తుందంటే డేటా మొత్తాన్ని ఒక సార్టింగ్ ఆర్డర్లో ఫిజికల్గా స్టోర్ చేస్తుంది అనమాట. సో బేస్డ్ ఆన్ ది ఇండెక్స్డ్ కాలం. సో మనము ఆ టేబుల్లో ఏ కాలంకి అయితే మనం ఇండెక్స్ క్రియేట్ చేస్తామో ఆ కాలం ప్రకారం డేటాని సార్ట్ చేసుకొని ఫిజికల్గా ఒక చోట స్టోర్ చేసుకుంటుంది అనమాట. సో అది ఏ విధంగా మనం సింటాక్స్ ఏ విధంగా రాయాలో ఇప్పుడు నేను చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నా కాడ ఇప్పుడు ఎక్కడ ఎంప్లాయీస్ టేబుల్ ఉంది ఇక్కడ. ఓకే, కంపెనీ అనే డేటాబేస్లో ఎంప్లాయీస్ టేబుల్ ఉంది. సో ఈ ఎంప్లాయీస్ టేబుల్లో ఎన్ని రోస్ ఉన్నాయి అవన్నీ చూద్దాం. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్. ఓకే, సో ఇప్పుడు నేను రన్ చేస్తే ఎంప్లాయీస్ టేబుల్లో ఏమేమి రికార్డ్స్ వచ్చాయి. సో మొత్తం ఎన్ని రోస్ ఉన్నాయి అని చూద్దాం ఒకసారి. ఓకే, ఇక్కడ సెలెక్ట్ కౌంట్ ఆఫ్ స్టార్. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తే మనకు టోటల్గా 50,000 రోస్ ఉన్నాయి. ఓకే, 50,000 రోస్. అజ్యూమ్ దట్ దీంట్లో అన్నా ఇంకా 50,000 ఉన్నాయి. కొన్ని డేటాబేసెస్ కొన్ని టేబుల్స్లలో మనం రియల్ టైం ప్రాజెక్ట్స్లో వర్క్ చేసేటప్పుడు కొన్ని క్రోస్ ఆఫ్ రోస్ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క టేబుల్లో కొన్ని కోట్ల రికార్డులు ఉంటాయి. సో అలాంటప్పుడు మనకి ఏదన్నా ఒక స్పెసిఫిక్ రికార్డ్ కావాలన్నప్పుడు మనకు చాలా అంటే చాలా టైం పడుతుంది. ఓకే, సో ఇక్కడన్నా మనకు ఓన్లీ 50,000 రోస్ ఉన్నాయి. సో అవి ఏమేంటి ఉన్నాయంటే మొత్తం ఓకే ఈ విధంగా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎంప్లాయీ ఐడి
42,000 కావాలి. ఓకే, ఎంప్లాయీ ఐడి 42,000. సో దానికి ఎలా రాద్దాం మనం క్వెరీ? ఓకే, వేర్ ఎంప్లాయీ ఐడి ఈజ్ ఈక్వల్ టు 40,000. సో ఇప్పుడు మనం ఇంకా అసలు ఎంప్లాయీ ఐడి కాలం మీద ఇండెక్స్ క్రియేట్ చేయలేదు. ఓకే, క్రియేట్ చేయకుండా మనకు ఎంత టైం పడుతుందో చూద్దాం. ఓకే, ఇది మనకు 40,000 ఎంప్లాయీ ఐడి రికార్డ్ కావడానికి మనకు ఎంత టైం పడుతుందో చూద్దాం. సో దానికోసం అని చెప్పి నేను ఇక్కడ సెట్ స్టాటిస్టిక్స్ టైమ్ ఆన్. సో ఇక్కడ సెట్ స్టాటిస్టిక్స్ టైమ్ ఆఫ్ అని రాస్తున్నాం. సో ఇప్పుడు మనము ఈ మూడింటిని ఒకేసారి రన్ చేస్తే మనకు రికార్డ్ వచ్చేసింది ఇక్కడ. ఓకే, ఎంప్లాయీ ఐడి 40,000. కానీ మనకి ఇప్పుడు ఎంత టైం పట్టిందని ఇక్కడ చూద్దాం. సో మనం ఇక్కడ చూసినట్టయితే CPU టైం 16 మిల్లీ-సెకండ్స్ అండ్ ఎలాప్స్డ్ టైం 8 మిల్లీ-సెకండ్స్ అని వచ్చిందనమాట. సో మనం వితౌట్ ఇండెక్స్ అనేది క్రియేట్ చేయకుండా మనము ఎంప్లాయీ ఐడి ఉపయోగించి, ఓకే, ఎంప్లాయీ ఐడి మనం ఫిల్టర్గా యూజ్ చేసి ఒక డేటా రిట్రీవ్ చేయడానికి మనకు నియర్లీ 8 మిల్లీ-సెకండ్స్ మనకు పడింది అనమాట. ఓకే, 8 మిల్లీ-సెకండ్స్, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, మనకు ఎలాప్స్డ్ టైం 8 మిల్లీ-సెకండ్స్ పడింది. సో ఇప్పుడు మనము ఎంప్లాయీ ఐడి కాలం మీద ఓకే క్లస్టర్డ్ ఇండెక్స్ క్రియేట్ చేద్దాం. దానికోసము మనము DDL కమాండ్ అయిన క్రియేట్ యూజ్ చేయాలి. క్రియేట్ అని చెప్పి మనం ఏ విధంగా అయితే స్టోరేజ్ ప్రొసీజర్ అండ్ ట్రిగర్స్ రాసేటప్పుడు క్రియేట్ ట్రిగర్, క్రియేట్ ప్రొసీజర్ అని రాసామో ఇక్కడ కూడా సేమ్ మనం క్రియేట్ ఇండెక్స్ అని రాయాలా. ఆ తర్వాత ఇండెక్స్ నేమ్ మీకు నచ్చింది. నేను ఇక్కడ ఎంప్లాయీ ఐడి క్రియేట్ చేస్తున్నా కాబట్టి క్రియేట్ ఇండెక్స్ ఎంప్లాయీ ఐడి ఇండెక్స్ అని రాస్తున్నా. ఓకే, ఆ తర్వాత ఆన్ అంటే మనం దేని మీద రాస్తున్నాం? ఎంప్లాయీ ఐడి కాలం మీద. సో ఆ ఎంప్లాయీ ఐడి కాలం ఇక్కడ రాయాలి. కానీ ఓన్లీ కాలం రాస్తే సరిపోతుందా? సరిపోదు. ఎందుకంటే ఎంప్లాయీ ఐడి కాలం అనేది మల్టిపుల్ టేబుల్స్లో ఉండే అవకాశం ఉంది. సో అలాంటప్పుడు మనం ఏం చెప్పాలి? టేబుల్ నేమ్ ఇవ్వాలి. ఓకే, ఎంప్లాయీస్ టేబుల్లో ఉండే ఎంప్లాయీ ఐడి కాలంకి క్లస్టర్డ్ ఇండెక్స్ క్రియేట్ చేయని. సో ఇంతే, సింపుల్ ఉంటుంది. ఇండెక్స్ సింటాక్స్ ఇంత సింపుల్గా ఉంటుంది, ఏం లే. క్రియేట్ ఇండెక్స్ నేమ్ అంటే ఎంప్లాయీ ఐడి ఇండెక్స్ అనే ఒక ఇండెక్స్ని ఎంప్లాయీస్ టేబుల్లో ఉండే ఎంప్లాయీ ఐడి కాలంకి క్రియేట్ చేయని చెప్తున్నాం అనమాట. అంతే మనం. ఓకే, అంతకు మించి కష్టం ఏముండదు ఇక్కడ. సో ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు నేను దీన్ని రన్ చేశా. సో కమాండ్స్ కంప్లీట్ సక్సెస్ఫుల్లీ. సో నేను మళ్ళీ ఇదే క్వెరీని ఇండెక్స్ క్రియేట్ చేసిన తర్వాత ఓకే ఇప్పుడు రన్ చేస్తే నాకు నాకు ఎలాప్స్ టైం అనేది 2 మిల్లీ-సెకండ్స్కి వచ్చేసింది అనమాట. ఓకే, మనకి ఇందాక ఎంత వచ్చింది? 8 మిల్లీ-సెకండ్స్ వచ్చింది. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఎలాప్స్ టైం 2 మిల్లీ-సెకండ్స్కి వచ్చేసింది అనమాట. సో ఇండెక్స్ యూసేజ్ ఇదనమాట. సో మనకు డేటా రిట్రీవల్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. మనకు ఇండెక్స్ క్రియేట్ చేయకముందు ఓకే బిఫోర్ ఇండెక్స్ మనకు బిఫోర్ ఇండెక్స్ మనకు 8 మిల్లీ-సెకండ్స్ పడింది. ఆఫ్టర్ ఇండెక్స్ జస్ట్ 2 మిల్లీ-సెకండ్స్లో మనకు రికార్డ్ వచ్చింది అనమాట. సో ఇండెక్స్ అనేది మెయిన్ యూసేజ్ ఇది. ఇండెక్స్ మనం ఇందుకోసం యూజ్ చేస్తాం, డేటా రిట్రీవల్ చాలా ఫాస్ట్గా ఉండడానికి అనమాట. నెక్స్ట్ మనం నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్. సో ఈ నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే మనము క్లస్టర్డ్ ఇండెక్స్ క్రియేట్ చేసినప్పుడు ఒక కాలం మీద సో డేటా అనేది సార్ట్ చేసి ఫిజికల్గా స్టోర్ చేసుకుంటుంది అనమాట. సో నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ ఏం చేస్తుందంటే ఆ డేటాని అంటే మన టేబుల్ని సార్ట్ చేయకుండా సపరేట్ స్ట్రక్చర్ క్రియేట్ చేసుకుంటుంది. అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను అక్కడ ఎంప్లాయీ ఐడి
అండ్ ఎంప్లాయీ నేమ్ అని 2 ఉన్నాయి అనమాట. లైక్ 2 కాలమ్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ 1. ఓకే, 1కి వచ్చి ఎంప్లాయీ నేమ్ ఇక్కడ నేను ఏ అని ఇస్తున్నా. ఆ తర్వాత 3. సో 3కి ఎంప్లాయీ నేమ్ ఎన్ అని ఇస్తున్నా. ఆ తర్వాత 2, ఇక్కడ ఎంప్లాయీ నేమ్ కే అని ఇస్తున్నా. సో మనం ఇప్పుడు ఇది ఒక స్మాల్ టేబుల్ అనుకోండి. మనం ఇప్పుడు దీని మీద కానీ మనం ఒక వేలబడి ఓకే ఫస్ట్ క్లస్టర్డ్ ఇండెక్స్ యూస్ చేసాము అంటే ఓకే క్లస్టర్డ్ ఇండెక్స్, ఈ క్లస్టర్డ్ ఇండెక్స్ ఏం చేస్తుంది అంటే ఈ డేటాని సార్ట్ చేసుకుంటుంది అనమాట. అంటే ఎలా అంటే 1కి ఏ, ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ 2, ఓకే 2కి వచ్చేసి కే. సో ఈ విధంగా డేటా అనేది సార్ట్ చేసుకుంటుంది అనమాట. ఓకే, ఆ తర్వాత 3, ఓకే 3కి వచ్చేసి ఎన్. సో ఈ విధంగా క్లస్టర్డ్ ఇండెక్స్ అనేది సార్ట్ చేసి ఆ డేటాని ఫిజికల్గా స్టోర్ చేసుకుంటుంది. డేటా రిట్రీవింగ్కి ఈజీగా ఉంటుంది. బట్ నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ ఏం చేస్తుంది? సో నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ ఏం చేస్తుంది అంటే టేబుల్ని ఎలాంటి సార్టింగ్ అలా చేయకుండా ఇది సపరేట్ స్ట్రక్చర్ క్రియేట్ చేసుకుంటుంది. సో మనం ఇక్కడ ఎంప్లాయీ ఐడి కాలం మీద మనము ఇండెక్స్ నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ కానీ క్రియేట్ చేసాము అంటే ఇది సేమ్ ఇలానే చేసుకుంటుంది అనమాట. సో ఇక్కడ మనకు ఇది కూడా సార్ట్ చేసుకుంటుంది. ఓకే, అంటే ఆ ఎంప్లాయీ కాలం, అంటే మనం ఏ కాలంకి అయితే వాడుతున్నామో ఆ ఎంప్లాయీ కాలం సార్ట్ చేసుకుంటుంది. అంటే ఏ విధంగా అంటే ఇక్కడ 1, ఆ తర్వాత 2, ఓకే, ఆ తర్వాత 3 అని సార్ట్ చేసుకొని మనకు ఇక్కడ ఏం చేస్తుందంటే ఇది రో లొకేషన్ ఇచ్చుకుంటుంది అనమాట. సో రో లొకేషన్ అంటే ఇది రో నెంబర్ 1, అంటే ఈ 1 అనే ఎంప్లాయీ ఐడి రో నెంబర్ 1లో ఉన్నాడు. సో 2 అనేది రో నెంబర్ 3, ఓకే, నెక్స్ట్ 3 అనేది రో నెంబర్ 2. సో ఈ విధంగా మనకు ఆ ఇండెక్స్డ్ కాలం అలానే వాటి రో లొకేషన్ ఇక్కడ ఈ విధంగా ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఎలా అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనకు బుక్స్ ఉన్నాయి. సో మనకు బుక్స్లో ఏ విధంగా ఉంటాయి? సో మనకు బుక్స్లో చాప్టర్ 1, ఓకే, చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3 అని ఉంటాయి అనమాట. సో ఈ చాప్టర్స్ నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు చాప్టర్ 3 కావాలి, కానీ నాకు చాప్టర్ 3 బుక్లో ఏ పేజీ నుంచి స్టార్ట్ అవుతుందో తెలియదు. సో అందుకని మనకు బుక్స్ స్టార్టింగ్లో ఇండెక్స్ పేజ్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఓకే, ఇండెక్స్ పేజ్. ఆ ఇండెక్స్ పేజ్లో ఏమేమి ఉంటుంది? సో చాప్టర్ 1, ఓకే, చాప్టర్ 1 అని ఇచ్చేసి ఆ పేజ్ నెంబర్ ఫస్ట్ పేజ్ కాడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఆ తర్వాత చాప్టర్ 2, ఓకే, చాప్టర్ 2. సో చాప్టర్ 2 అనేది 4th పేజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఆ తర్వాత చాప్టర్ 3 అనేది మనకు 8th పేజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ విధంగా మనకు ఇండెక్స్ ఉంటుంది కదా. సేమ్ ఇక్కడ ఇప్పుడు మనకి ఇక్కడ చాప్టర్స్ ఉన్నాయి కదా, ఈ చాప్టర్సే మనకు మెయిన్ ఒక ఇండెక్స్డ్ కాలం అవుతుంది. అంటే మనం ఏ కాలంకి అయితే మనం ఇండెక్స్ క్రియేట్ చేస్తున్నామో సో ఇక్కడ ఈ పేజ్ నెంబర్సే మనకు రో లొకేషన్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఇక్కడ సో నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ అనేది ఈ విధంగా వర్క్ అవుతుంది. ఓకే, సో క్లస్టర్డ్ ఇండెక్స్కి ఎగ్జాంపుల్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్పమంటే నేను లైబ్రరీ చెప్తాను. సో లైబ్రరీలో మనకి ఏ విధంగా అయితే డేటా సార్ట్ అయి ఉంటుందో ఆ విధంగా మనకు క్లస్టర్డ్ ఇండెక్స్ అనేది డేటాని సార్ట్ చేస్తుంది. సో ఇక్కడ మనకు రా టేబుల్లో 1, 3, 2 ఉన్నాయి ఎంప్లాయీ ఐడీస్. సో ఇక్కడ క్లస్టర్డ్ ఇండెక్స్ మనకు ఆటోమేటిక్గా 1, 2, 3ని ఇలా సార్ట్ చేసుకొని స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఇక్కడ ఈ డేటాని సార్ట్ చేయకుండా జస్ట్ సపరేట్గా జస్ట్ మనకు ఈ కాలం తీసుకొని దీన్ని సార్ట్ చేసుకొని వీటి తర్వాత రో లొకేషన్ రాసుకుంటుంది అనమాట. రో లొకేషన్ రాసుకొని మనం ఎప్పుడైతే సర్చ్ ఆపరేషన్ లైక్ వేర్ కండిషన్స్ అవి రాస్తామో డేటా ఫిల్టర్ చేయడానికి
డేటా రిట్రీవ్ చేయడానికి. అలాంటప్పుడు ఆ రో నెంబర్ ప్రకారం మనకు డేటా రిట్రీవల్ చాలా ఫాస్ట్గా ఉంటుంది అనమాట. సో మెయిన్ క్లస్టర్డ్ ఇండెక్స్కి నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్కి డిఫరెన్స్ ఇది. మీకు ఏమన్నా ఒకవేళ ఇప్పుడు అర్థం అవ్వకుండా ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కన్ఫామ్గా మళ్ళీ ఏదన్నా ఒకటి రియల్ టైం ఎగ్జాంపుల్ బిగ్ టేబుల్స్ తీసుకొని నేను కన్ఫామ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ కూడా ఏం లేదు, సేమ్ క్వెరీ. సో క్రియేట్ ఇండెక్స్ అని చెప్పేసి ఇక్కడ మనం ఇండెక్స్ నేమ్ ఇవ్వాలి. సో సేమ్ ఇలా ఇదే క్వెరీ. ఓకే, సేమ్ ఇదే క్వెరీ మనము ఇక్కడ రాస్తాం అన్నమాట. ఓకే, సేమ్ మనము క్లస్టర్డ్ ఇండెక్స్లో ఎలా రాసామో నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్లో కూడా సేమ్ రాయొచ్చు. కానీ ఇక్కడ క్లస్టర్డ్ ఇండెక్స్లో మనం ఇక్కడ క్లస్టర్డ్ అని రాయకపోయినా పర్లేదు, ఇండెక్స్ ముందర అది ఆటోమేటిక్గా క్లస్టర్డ్ ఇండెక్స్ అని తీసుకునేస్తుంది. కానీ ఇక్కడ మాత్రం మనము ఇక్కడ నాన్ క్లస్టర్డ్ అని రాయాలా. ఓకే, క్రియేట్ నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ ఎంప్లాయీ ఐడి ఇండెక్స్ అని ఆన్ ఎంప్లాయీస్ ఎంప్లాయీ ఐడి అని కన్ఫామ్గా ఇక్కడ నాన్ క్లస్టర్డ్ అని రాయాలన్నమాట. ఓకేనా. సో ఇంకొక మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ టేబుల్కి క్లస్టర్డ్ ఇండెక్స్ అనేది ఒక్కసారి రాయగలుగుతాం మనం. ఎందుకు ఒకసారి అంటే మనము డేటాని మనం ఇందాక చూస్తే ఆ ఎగ్జాంపుల్లో. ఓకే, సో నేను అది రిమూవ్ చేయదు, సో చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ మనం చూస్తే క్లస్టర్డ్ ఇండెక్స్ మనకు ఆల్రెడీ ఒకసారి డేటా అనేది ఒకసారి ఆ రో ప్రకారం సార్ట్ అయిపోయింది ఇక్కడ 1 2 3 అని. మళ్ళీ మనము ఇంకొక వేరే కాలం మీద మళ్ళీ ఇక్కడ మనం ఎంప్లాయీ నేమ్ కాలం మీద కానీ మనం యూజ్ చేసాము అంటే మళ్ళీ మనకు ఇది సార్ట్ అయ్యి ఇక్కడ ఆల్రెడీ సార్ట్ అయ్యింది, కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ షఫుల్ అయిపోతుంది అనమాట. సో అందుకని మనకు ఎలా అంటే క్లస్టర్డ్ ఇండెక్స్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ టేబుల్కి 1 టైం మాత్రమే ఉంటుంది. మనం 1 క్లస్టర్డ్ ఇండెక్స్ మాత్రమే రాయగలుగుతాము. కానీ నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ అలా కాదు, ఇది ఫిజికల్గా డేటాని సార్ట్ చేయదు కాబట్టి సపరేట్గా. ఓకే, సపరేట్గా ఆ కాలం అండ్ రో లొకేషన్స్ రాసుకుంటుంది కాబట్టి మల్టిపుల్ నాన్ క్లస్టర్డ్ ఇండెక్సెస్ని మనము ఒక టేబుల్కి రాసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఇక్కడ మనం నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్, సో ఈ విధంగా మనం నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ రాసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి యూనిక్ ఇండెక్స్. ఈ యూనిక్ ఇండెక్స్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే డేటా ప్రివెన్షన్ కోసం అంటే డూప్లికేట్ వాల్యూస్ని ప్రివెంట్ చేయడానికి అనమాట. సో ఎలా అంటే మనం డేటా ఇన్సర్ట్ చేసేటప్పుడు అండ్ అప్డేట్ చేసేటప్పుడు మల్టిపుల్ లైక్ డూప్లికేట్ ఈమెయిల్ ఐడీస్, డూప్లికేట్ ఫోన్ నెంబర్స్ మనం ఎంటర్ చేయకుండా ఈ యూనిక్ ఇండెక్స్ అనేది ప్రివెంట్ చేస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఓకే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ చూస్తాం. సో ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తే నాకు ఎంప్లాయీస్ టేబుల్ ఏమైనా వస్తాయన్నమాట. సో ఇక్కడ ఎంప్లాయీ ఐడి అనేది ప్రైమరీకి అనమాట. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎంప్లాయీకి ఎంప్లాయీ ఐడి డిఫరెంట్గా ఉండాలి, యూనిక్గా ఉండాలి. సో మనము ఒకవేళ బడి ఇప్పుడు యూనిక్ ఇండెక్స్, ఓకే, యూనిక్ ఇండెక్స్ అనేది ఎంప్లాయీ ఐడి మీద క్రియేట్ చేసామంటే మళ్ళీ మనము ఒకవేళ బడి ఇక్కడ ఎంప్లాయీ 2కి మనము ఎంప్లాయీ ఐడి అప్డేట్ చేసి 1 అని ఇచ్చామనుకుని అది అవ్వదు అనమాట. సో ఈ యూనిక్ ఇండెక్స్ అనేది ప్రివెంట్ చేస్తుంది అలా అవ్వకుండా. సో మనం ఈ విధంగా యూనిక్ ఇండెక్స్ని యూజ్ చేసుకోవచ్చు. దీనికి కూడా ఏం లేదు, దీనికి కూడా సేమ్. సో దీనికి కూడా సేమ్ ఇలానే రాయొచ్చు. జస్ట్ ఇక్కడ ఇండెక్స్ ముందర యూనిక్ అని రాస్తే చాలన్నమాట. ఓకే, యూనిక్, క్రియేట్ యూనిక్ ఇండెక్స్ అంతే. నెక్స్ట్ వచ్చేసి కాంపోజిట్ ఇండెక్స్ గురించి మాట్లాడదాం. సో కాంపోజిట్ ఇండెక్స్ ఏంటంటే మనం ఇండెక్స్ ఎప్పుడైనా కానీ మల్టిపుల్ కాలమ్స్ మీద క్రియేట్ చేసినప్పుడు. సో ఇక్కడ నాకు ఈ ఎంప్లాయీస్ టేబుల్లో ఎంప్లాయీ ఐడి శాలరీ 2 ఉండనమాట. సో ఇప్పుడు నేను నాకు ఇండెక్స్ అనేది ఎంప్లాయీ ఐడి మీద శాలరీ మీద ఈ బోత్ కాలమ్స్ మీద క్రియేట్ చేయాలి అంటే నేను అలాంటప్పుడు కాంపోజిట్ ఇండెక్స్ అనేది యూజ్ చేస్తా. సో కాంపోజిట్ ఇండెక్స్ యూజ్ చేసి మనం మల్టిపుల్ కాలమ్స్ మీద ఇండెక్స్ అనేది క్రియేట్ చేయొచ్చు అనమాట. సో అది ఏ విధంగా అంటే నార్మల్ ఇండెక్స్ రాసినట్టే క్వెరీ రాసేసి ఇక్కడ జస్ట్ ఎంప్లాయీ ఐడి ఉంది కదా, ఇక్కడే మనము జస్ట్ కామా ఇచ్చేసి శాలరీ అని రాసేయచ్చు అనమాట. ఓకే, శాలరీ అని రాసేయచ్చు. సో ఈ విధంగా మనము
కాంపోజిట్ ఇండెక్స్ని క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ కాంపోజిట్ ఇండెక్స్కి మనం ఇక్కడ కాంపోజిట్ అలాంటివి రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నువ్వు మల్టిపుల్ కాలమ్స్ ఇచ్చావంటే దానికి అర్థమైపోతుంది ఇది కాంపోజిట్ ఇండెక్స్ అని. అది మల్టిపుల్ కాలమ్స్ మీద ఇండెక్స్ క్రియేట్ చేసేస్తుంది. ఓకే, సో ఇండెక్స్ అంటే ఇంతే. సో ఇండెక్స్ ఎందుకు చూస్ చేస్తామంటే డేటా రిట్రీవల్ ఫాస్ట్గా అవ్వడానికి. సో కొన్ని క్రోస్ ఆఫ్ రోస్ ఉన్నప్పుడు, కొన్ని ల్యాక్స్ ఆఫ్ రోస్ ఉన్నప్పుడు డేటా రిట్రీవింగ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో మనము ఇది రన్ చేసినప్పుడే చూసాము. సో ఇండెక్స్ క్రియేట్ చేయకముందు మనం దీన్ని రన్ చేస్తే మనకు 8 మిల్లీ సెకండ్స్ వచ్చాయి. ఓకే, మనం ఇండెక్స్ క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని ఒకసారి రన్ చేస్తే మనకు 2 మిల్లీ సెకండ్స్లోనే మనకు డేటా రిట్రీవ్ అయిందనమాట. సో ఇండెక్స్ అనేది అంత పవర్ఫుల్ డేటా రిట్రీవింగ్కి వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. సో దీంట్లో క్లస్టర్డ్ ఇండెక్స్ అంటే ఏందో మాట్లాడుకునేసాం, నాన్ క్లస్టర్డ్ అంటే ఏందో మాట్లాడుకునేసాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ టేబుల్కి ఓన్లీ 1 క్లస్టర్డ్ ఇండెక్సే ఉంటుంది. మల్టిపుల్ నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో యూనిక్ ఇండెక్స్ అంటే ఇట్ ప్రివెంట్స్ డూప్లికేట్ ఎంట్రీస్ అనమాట. సో మనం ఎప్పుడైనా కానీ ఒక కాలం మీద ఈ యూనిక్ ఇండెక్స్ని క్రియేట్ చేస్తే మళ్ళీ మనం ఎప్పుడైనా కానీ డేటా ఇన్సర్ట్ చేసేటప్పుడు, అప్డేట్ చేసేటప్పుడు ఆ కాలంలోకి డూప్లికేట్ ఎంట్రీస్ చేయకుండా ప్రివెంట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ కాంపోజిట్ ఇండెక్స్ అంటే సో ఒక టేబుల్లో మల్టిపుల్ కాలమ్స్ మీద ఇండెక్స్ క్రియేట్ చేస్తే దాన్నే కాంపోజిట్ ఇండెక్స్ అంటారనమాట. సో ఇదే మనకి ఈరోజుటి నోట్స్. అండ్ ఈరోజు నేను యూజ్ చేసింది సో ఈ ఎంప్లాయీస్ టేబుల్. నేను ఈ ఎంప్లాయీస్ టేబుల్ అండ్ ఆల్సో ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ నోట్స్ అండ్ ఏదన్నా ఒక బిగ్ టేబుల్, ఓకే, ఒక 1 lakh రోస్ ఉండే ఏదన్నా ఒక టేబుల్ మీకు ప్రాక్టీస్ కోసం ఇస్తాను. అలానే కొన్ని ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఇస్తాను. మీరు ఈ ఇండెక్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలని అనుకోవాకండి. ఈ ఇండెక్స్ ఎలా ప్రాక్టీస్ చేస్తాను నేను కొన్ని ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఇస్తాను. సో ఆ విధంగా మీరు కూడా ఈ విధంగా సెట్ స్టాటిస్టిక్స్ టైమ్ ఆన్ అండ్ టైమ్ ఆఫ్ అని రాసి ఒకసారి ఇండెక్స్ క్రియేట్ చేయకముందు ఎంత టైం పడుతుంది, ఇండెక్స్ క్రియేట్ చేశాక ఎంత టైం పడుతుంది అని మీరు ప్రాక్టీస్ చేసి మీకు పర్ఫెక్ట్గా వచ్చింది అంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. సో ఈరోజు వీడియోలో అయితే నెక్స్ట్ వీడియోలో మనం నార్మలైజేషన్ గురించి మాట్లాడుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.